ఏపీ మాజీ సీఎం జగన్ పై కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తీరు హిందుత్వంపై దాడి అన్నారు. డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అన్యమస్తులు హిందూ ఆలయాల్లోకి ప్రవేశిస్తే డిక్లరేషన్ ఇచ్చి ఒక రూల్ ఉందని చెప్పారు. అయితే దళితులు అసలైన హిందూ ధర్మ రక్షకులు అని దళితులను క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. వెంకటేశ్వర నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు. నేను క్రైస్తవునివే ఒప్పుకున్నావు. నేను క్రైస్తవుని దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు? ఆ దేవుడి విశ్వాసం నమ్మకుంటేనే రావాలి. నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పోయినావా నువ్వు? ఇలా ఇదైనా హిందుత్వం అని మాట్లాడి జగన్ గారు. వాళ్ళ మక్కా పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది. మక్కా పోతే ఇతర మతస్థులను రానియరు. వాళ్ళ ఇమాములు సర్టిఫికేట్ ఇస్తేనే రాణిస్తారు. మరి ఇదేనా ఇస్లాం అనగలుగుతారా? వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటది, ఇతర మతులు రానియరు. దేశంలో అనేక ఇతర దేశాల్లో కూడా అనేక చర్చలు అనేక నిబంధనలు ఉన్నాయి. మరి ఇదేనా క్రైస్తవం అని ఎందుకంటే లేరు వాళ్ళ అడగడం కారణమైంది. కాబట్టి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆడి పోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా సెక్యులర్ వాళ్ళు మరి నిన్న జగన్ గారు మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ మాట్లాడడం కారణమైంది వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము, రాగి అని మాట్లాడము. వాళ్ళ దాని కూడా ఎందుకు ఖండిస్తలేరు అని ఎందుకు తెలుసుకుంటారు? అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. దళితులు ఇలా దళితులు నిజమైన హిందువులు, హిందూ ధర్మ రక్షకులే దళితులు. తిరుమల తిరుపతి దేవస్థానం కులాలు చూడరు వాళ్ళు. ఈయన వెలువన, ఈయన రెడ్డి, ఆయన కాప, ముదిరాజా, ఆయన ఎస్టీయా, అగ్రవర్ణమా, పేదవర్ణమా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గాని, అంతమంది వాళ్ళ నాన్నగారు గాని, అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకుండా చెప్పాలి. మరి వెంకటేశ్వర నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు. నేను క్రైస్తవునివే ఒప్పుకున్నావు.